గ్రేట్ ఓషన్ రోడ్ దగ్గర ఉన్నాం మనం. చూడండి జనాలు ఎట్లా వచ్చారు. సాటర్డే సండే వీకెండ్స్ ఫుల్గా ఉంటారు జనాలు ఇక్కడ. చాలా బాగుంటుంది మెమోరియల్ ఆర్చ్. ఈ మొత్తం గ్రేట్ ఓషన్ రోడ్డే. అరౌండ్ 176 కిలోమీటర్స్, మొత్తం 350 కిలోమీటర్స్ ఉంటుంది గ్రేట్ ఓషన్ రోడ్ అనేది. అందులో ఈరోజు ఒక 176 కిలోమీటర్స్ మనం చూడబోతున్నాం జర్నీ త్రూ. ఈ మెమోరియల్ ఆర్చ్ ఈస్టర్న్ వ్యూ ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇది శిలాఫలకము శిల మీద పెట్టాడు. మనం ఆల్రెడీ జర్నీ ఈ నుంచి ఇలా ఒక 3వ స్టెప్ దగ్గరికి వచ్చాము. బాటం నుంచి సారీ బాటం నుంచి కాదు, ఇక్కడ నుంచి వస్తున్నాం. టాప్ నుంచి వచ్చాము, ఆల్మోస్ట్ ఇటు దాకా వచ్చాము. గ్రేట్ ఓషన్ రోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రేట్ ఓషన్ రోడ్డు. ఇది యుద్ధానికి చిహ్నంగా గ్రేట్ ఓషన్ రోడ్ పెట్టారు. సైనికులు ఎన్నో వేల మంది చనిపోయారట. దానికి చిహ్నంగా ఈ గ్రేట్ ఓషన్ రోడ్ క్రియేట్ చేసేసి ది మెమోరియల్ వార్ గుర్తు అనమాట ఇది. చాలామంది టూరిస్టులు వస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. హౌజెస్, హిల్ మీద హౌజెస్ చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఇక్కడ ఫుడ్స్ అవి తెచ్చుకొని తింటారు. మా రోజుల హోటల్స్ ఏమి లేదు. హౌజెస్ చూడండి, అంత కొండల మీద ఎంత ఇండిపెండెంట్ పీస్ఫుల్ లైఫ్. మామూలుగా లేదు వ్యూ. ఇవన్నీ ఇవ్వండి టూరిస్టులు చూడడానికి వచ్చే పర్సనల్ వెహికల్స్, వ్యాన్ లాగా ఉన్నాయి. టూరిస్ట్ గైడ్ మేము ఒక ఇంగ్లీష్ టూరిస్ట్ గైడ్ పెట్టుకుని వచ్చాము. చూద్దాం, మీకు వ్యూ కూడా చూపిస్తాను. సముద్రపు వ్యూ మామూలుగా ఉండదు ఇక్కడ. ఏంటంటే ఈ టూర్ మనకి ప్రతి ప్లేస్లలో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కంటే ఎక్కువ ఇవ్వట్లేదు టైము. మనం పోర్ట్ వ్యూ చూడడానికి 10 మినిట్సే ఇచ్చాడు ఇప్పుడైతే. మ్యాక్సిమం 10 మినిట్స్ వీడియో కంటే ఎక్కువ తీయలేము. అసలు చూడండి ఎంత అందంగా ఉందో, అసలు మామూలుగా లేదు అందాలు. ఎక్కడ చూసిన జనాలు. పర్సనల్ వెహికల్ తెచ్చుకుంటే మనం ఎంతసేపు అయినా అంతసేపు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మనం టూర్ గైడ్ ద్వారా వచ్చాం కాబట్టి మనకున్న 1 డే టూర్లో మొత్తం మ్యాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని చూపించడానికి ట్రై చేస్తుంటాడు. ఈ గ్రేట్ ఓషన్ రోడ్డే 350 కిలోమీటర్స్ లెంత్ ఉంటుందట. మనకి ఈ రోజుకి మనం జర్నీ అప్ డౌన్ జర్నీ అన్నీ కలుపుకొని 176 కిలోమీటర్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము ఈరోజు. అలలు చూడండి పెద్ద ఉన్నాయి, దూరం నుంచి కనబడుతున్నాయి. మనిషి అయితే వస్తున్నాయి. బీచ్ చూడండి నీట్గా ఉన్నది. అసలు మామూలుగా జనరల్గా బీచ్ల దగ్గర స్మెల్ అవి వస్తాయి, జీరో స్మెల్. ప్లస్ వాటర్ నీట్గా ఉన్నాయి. ఇంకోండి మెయిన్ రోడ్ నుంచి ఈ సందులాగా ఉన్న రోడ్లోంచి ఇట్లా రావాల్సి వస్తుంది ఇక్కడికి. ఇక్కడ ఆస్ట్రేలియన్స్ ఎక్కువ పెట్ డాగ్స్ని బాగా అండి చాలా ప్రాణంగా చూసుకుంటారు పెట్ డాగ్స్. ఆల్మోస్ట్ ఒక 10 మందిలో ఒక 6-7 మెంబర్స్ పెట్ డాగ్స్ తోటి లివ్ చేస్తారండి లైఫ్ని.
ఇంకా చిన్న చిన్న టెంట్లు వేసుకొని కూర్చోడానికి ప్లస్ డ్రెస్ చేంజ్కి చూడండి ఎలా ఉన్నా ప్రాపర్ సెటప్ తోటి వస్తున్నారు. ఇక మీకు అక్కడ కూడా అవే జూమ్ చేసి చూపిస్తున్నా. ఎంత అందంగా ఉంది నిజంగా. మీరు కనుక ఎప్పుడైనా ఆస్ట్రేలియా వస్తే మటుకు దీన్ని అస్సలు మిస్ కావద్దు. ఈ గ్రేట్ ఓషన్ రోడ్ని ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా మీకు చాలా చాలా చూపిస్తాను మీకు ఈ జర్నీలో, నా ఆస్ట్రేలియా జర్నీలో. మీకు ఎంత అందంగా ఉంది చూడ్డానికి. ఎక్కడ చూసినా బ్లూయిష్. సముద్రం కింద ఉందా మీద ఉందా అర్థం కావట్లేదు. ఆకాశం ఎలా ఉందో కింద సముద్రం కూడా అలానే ఉంది. మరి గమనించండి. కొద్దిగా మనం జనాలు లేని ప్లేస్కి వచ్చినాం. కొద్దిగా ఇంతకుముందు అక్కడ ఆపలేదు, చాలా జనాలు ఉన్నారు అక్కడ. ఇంకా చాలా చాలా చూపిస్తా అన్నాడు గైడ్. నీళ్ళలోకి వెళ్ళిపోతున్నారు జనాలు. ఆ కొండలపైన ఇల్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత పీస్ఫుల్ లైఫ్. సిటీ లైఫ్కి దూరంగా ఇది ఆల్మోస్ట్ మేము ఒక 80 కిలోమీటర్స్ దాకా వచ్చేసాం ఇప్పుడు. ఎంత డిజైనర్డ్ హౌసెస్ అవి కూడా. ఇంకా ముందుకెళ్ళి కొద్ది చూపించడం ప్రయత్నిస్తాను నేను. అందరూ తమ తమ మెమోరీస్ని పదిలపరచుకోవడానికి వస్తుంటారు ఇక్కడ. చాలా అంటే చాలా అందంగా ఉందండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియా కనుక విజిట్ చేస్తే ఇవి మట్టుకు ఈ ప్లేసెస్ అస్సలు మిస్ కావద్దు. చూడండి ఇంత చెత్త లేదు. ఓకే ఫ్రెండ్స్, మా గైడ్ కాల్ చేస్తున్నాడు. దాకా రావట్లేదు, వాటర్ అయితే వాటర్గా ఉంది. అదే చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. పెద్ద ఆవిడ కూడా నీళ్ళలో అంత దూరం వెళ్ళిపోయింది. వీడియో మీరు చూసే ఉంటారు, చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. కొద్దిగా ఎంకరేజ్ చేయండి మీ లైక్స్ ద్వారా, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా, అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం. చూడండి, మనం వచ్చినప్పుడు ఎవరు లేరు, సడన్గా ఎట్లా వచ్చేసారు జనాలు. ఈ సమ్మర్ సీజన్ కదా, కొద్ది జనాలు ఎక్కువ మంది వస్తారు ఇక్కడ.
సమ్మర్ సీజన్లో కొద్దిగా ఈ ట్రావెలింగ్ టూర్ ఛార్జెస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి ఇట్లా చిన్న దారి లాగా ఉంది, ఇలా రావాల్సి వస్తుంది. చాలామంది ఇండియన్స్ కూడా వచ్చారు ఈరోజు. మన ఇండియన్ ఫేసెస్ చాలా కనపడ్డాయి ఇక్కడ. తెలుగు పీపుల్స్ వచ్చారు, నార్త్ ఇండియన్ పీపుల్స్ కూడా వచ్చారు ఈరోజు. గ్రేట్ ఓషన్ రోడ్ అండి ఇది. ఐకానిక్ సింబల్ అది వారికి సింబల్ గుర్తుగా. ఇది ఎప్పుడు జరిగింది ఏంటి అనే దానికి అది సింబల్. గ్రేట్ ఓషన్ డీటెయిల్స్ ఇంజనీరింగ్ హెరిటేజ్ అట, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆస్ట్రేలియా. చూడండి, మేము ఇక్కడి నుంచి వచ్చాము టార్కి. దీనికి ముందు ఆంగ్లీస్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా మా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. ఇప్పుడు లోర్ని దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ అపోలో బే, కేపోర్ట్ బే, ఇది అండి. చూద్దాము మన గైడ్ ఎంతవరకు చూపిస్తాడో. మీరు ఈ సీన్ చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఇది ఐ థింక్ ప్రేమికుల రోజులలో ఆ సాంగ్లో ఉంటుందండి అది. అలాగనే జీన్స్ సినిమాల్లో ప్రపంచ 7 వింతల్లో చూపించినప్పుడు కూడా ఇక్కడ చూపిస్తాడు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.